కూర్మానపాకల గ్రామానికి ఈ రోడ్డు సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది బాబు? మేము ఉన్నది 60 మించుమించు 70 సంవత్సరాల వరకు మేము ఈ ఊర్లోనే ఉంటున్నాం. 70 సంవత్సరాల నుంచి అప్పుడు ఈ మట్టి రోడ్డు వేసారు. మట్టి రోడ్డు అక్కడ నుంచి మర్చిపోయారు. 2017లో గ్రావెల్ పోసారు. గ్రావెల్ పోసారు వదిలేశారు అంతే. ఇంకా ఆ గ్రావెల్ పోసి వదిలేశారు. అక్కడ నుంచి ఏ నాదుడు అక్కడ ఎవడు చూడడానికి రాలేదు. ఎవడు ఎన్నో అప్లికేషన్ ఇస్తున్నాం, అవన్నీ ప్రభుత్వాలు మారిపోతున్నాయి కదా, ఆ రోడ్ అలాగే ఉంది. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ స్కూల్ ఆర్ఎంబి రోడ్ నుంచి స్కూల్ వరకు మాత్రమే గ్రావెల్ పోసారు. ఆ ఊరు నుంచి మళ్ళీ ఆ చివరి వరకు మొత్తం కొలిచారు. ఎంత 200 మీటర్ ఎంత సీసీ రోడ్డు వేస్తామని. ఆ సీసీ రోడ్ కూడా ఇప్పుడు వరకు లేదు. ఒక ముక్క కూడా మా ఊళ్ళకి సీసీ రోడ్డు లేదు ఇప్పుడు వరకు. అలాగే ఇప్పుడు మనం వర్షం వచ్చినప్పుడు కొట్టుకుని పోయి రోడ్డు అంతా గుంతలు పడిపోయి చూడండి. రోడ్డు ఊరు కూడా ఎలా ఉంది. వర్షాకాలం యాక్సిడెంట్ జరిగిపోతుంది. వస్తున్నాడు. మళ్ళీ ఊరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఈ ఎంబడి వెళ్ళాలా ఆడ మోకాళ్ళ లోతుని వచ్చి వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. మాకు వాహనాలు ఇప్పుడు 2 చక్రాల బండితోనే బైక్తో వెళ్ళాలంటే కూడా ఆ రోడ్లో చాలా మంది పడిపోతున్నారు. ఒక 2-3 చచ్చిపోయారు కూడా. మరి అంత దారుణంగా తయారయ్యారు. మరి ఇప్పుడు వరకు ఎందుకు వదిలేసారో ఏంటో మరి మాకు కూడా తెలియట్లేదండి. అవునా? సరే, మీడియా మిత్రులకు ఇది చింతపల్లి మండలం చింతపల్లి మీడియా మిత్రులకు నా నమస్కారం. నా పేరు బలరాం, కూర్మనపాకాలు. మేము చింతపల్లి మండలం, అన్నవరం పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా ఊర్లో పరిస్థితి ఇదండి. రోడ్డు లేదు, రోడ్డు మాత్రం లేదు. ఒక ముక్క సీసీ రోడ్డు కూడా లేదు. మొన్న ఈ గడప గడప పోగ్రాలకు అన్నారు. అప్పుడు 200 మీటర్ గ్రాంట్ చేసామన్నారు. దాని మర్చిపోయారు. ఇంకా ఇంత ముందు కూడా పెట్టాము. ఇప్పుడు 2 ప్రభుత్వాలే మారిపోతుంది. 2-3 ప్రభుత్వాలు మారిపోతుంది. ఇప్పటి వరకు మా ఊర్లో అన్నవరం పంచాయతీలో మొత్తం అన్ని ఊర్లో కనీసం 1 మీటర్ అన్న సీసీ రోడ్డు ఉంది. కానీ మన ఊరికి ఒక్క సీసీ రోడ్డు కూడా లేదు. అయితే ఆ రోడ్ నుంచి స్కూల్ దాకా 2017కి ఏంటంటే గ్రావెల్ పోసారు. ఊరు మొత్తం కూడా పోయలేదు. అక్కడ నుంచి ఈ ఊరు మొత్తం పోయడానికి అక్కడ నుంచి సీసీ రోడ్ వేస్తాం గ్రామానికి. అక్కడ తార్ రోడ్ వేస్తామన్నారు. ఆ తార్ రోడ్డు ఆ స్కూల్ నుంచి ఆర్ఎంబి రోడ్ దాకా ఏపీఎఫ్డిసి దాటిన తర్వాత మీ ఊరు వస్తారు. లోతుగడ్డ అటు నుంచి లోతుగడ్డ బ్రిడ్జి దాటిన తర్వాత ఏపీఎఫ్డిసి కాపీ తోట దాటిన తర్వాత రైట్ సైడ్ అటు నుంచి వచ్చేటప్పుడు చింతపల్లి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ మీ ఊరు. మా ఊరు కూర్మనపాకల గ్రామం నుంచి మా ఊరు 1500 మీటర్ ఉందండి. ఆ మెయిన్ రోడ్ నుంచి మన ఊరికి 1500 మీటర్లు. 1500. కానీ ఇంతవరకు మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీసీ రోడ్డు వేశారు. కానీ వైసీపీ గవర్నమెంట్ అయింది, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. కానీ మీ రోడ్డు సమస్య తీరలేదు. అలాగే ఉంది. కాబట్టి చెప్పు, తిరిగి చెప్పు. అందుకనే కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మా సమస్యని అరకువేలు పర్యటనకు వచ్చినప్పుడు మీ ఊర్లో ఏ గ్రామంలో కానీ ఏ మారుమూల గ్రామంలో కానీ సీసీ రోడ్ కానీ తార్ రోడ్ కానీ ఏ సమస్య మాకు తెలియపరిస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు కదా. అందుకని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందుకని మా యందు దయ ఉంచి మా గ్రామానికి తారంపి రోడ్ నుంచి స్కూల్ వరకు తార్ రోడ్డు గ్రామంలో సీసీ రోడ్డు వేయవలసిందిగా మా యొక్క ఊరు గ్రామం తరఫున నా యొక్క విజ్ఞప్తి. ఉంటానని నమస్కారం. కూర్మనపాకల గ్రామస్తుల సమస్యని పరిష్కరించి వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం.